అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చేసి లగ్జరీ సూట్లో ఉన్నామండి. ఏంటంటే ఇక్కడ నేను వేరే సిటీకి వచ్చాను. ఆ సిటీకి వచ్చిన తర్వాత కొంతమంది లీడర్స్ని కలిసాను అనమాట. మీరు అనుకోవచ్చు మాట్లాడితే లీడర్స్ని కలుస్తున్నావు ఏంటని చెప్పేసి. నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి ఇంకా కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో వాటిలో కొంచెం వర్క్ చేస్తున్నానండి. అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ లైక్ R&D టైప్లో కొంచెం వర్క్ చేస్తున్నాను అనమాట. నేను ఆ ఫుల్ వీడియో అయితే చూపించలేనండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాను కాన్ఫరెన్స్లో, ఎందుకంటే అది కాపీరైట్స్ వస్తుంది. అది గవర్నమెంట్ వీడియో అన్నమాట, అందుకే చూపించలేదు మొత్తం వీడియో వచ్చేసి మీకు. సో కంట్రీ నుంచి నాకు ప్రివిలేజెస్ కొంచెం వరకు ఉన్నాయి. సో వాళ్ళు నాకు ఇచ్చారు ఫస్ట్ టైం. అంటే నేను ఇప్పుడు దాకా లగ్జరీ హోటల్లో ఉన్నాను, కానీ ఎంత లగ్జరీ ఇప్పుడు దాకా చూడలేదు అనమాట. మామూలు కాదండి లగ్జరీ, సూపర్ ఉంది. యాక్చువల్లీ హోటల్ అయితే మాత్రం సూపర్ ఉంది. మీరే చూడండి ఒకసారి. హ్యాపీ బర్త్డే టు యూ దీవా, హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు వచ్చేసి నా దీవా మాట మొత్తం వీడియోస్ అన్నీ నాకు హెల్ప్ చేసింది తిన. ఇదిగోండి మొత్తం ఇదిగోండి ఈ రోజంతా తనకి బర్త్డే స్పెషాలిటీ మాట అండి. ఇది వచ్చేసి ర్యాక్, ఇది నార్మలే. 2 మాస్కులు ఇచ్చాడు. యువతలేపు వచ్చేసి ఒక లాకర్ కూడా ఇచ్చాడండి. లాకర్ ఇచ్చాడు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో. మనం పెట్టి ఆ పాస్వర్డ్ ఏమైనా మర్చిపోయాం అనుకోండి, ఇంకంతే మనం అవుట్. అది ఓపెన్ అవుతుంది ఇంకా. ఇది ఇంకా బాత్రూమ్ మాట. టబ్బు, హ్యాపీగా స్నానం చేసుకోవచ్చు మార్నింగ్. ఇదిగోండి మనం యాహూ. ఓకే, మనం కూడా బాగానే ఉన్నాం. అయ్యి బాబోయ్ మళ్ళీ పొట్ట వచ్చేసింది, తగ్గించుకోవాలి. ఓకే, స్నానం, ఇంకా కబోర్డు, ఇంకా లోపలికి వెళ్తానండి. నా ఒక్కడికి ఎంత పెద్ద బెడ్, ఏ యాంగిల్లో పడుకోవాలో అర్థం కావట్లేదు, అలా ఉంది ఇది. సూపర్ మాట. యాక్చువల్లీ మస్తు ఉందండి నిజం చెప్పాలంటే, చాలా బాగుంది. స్మెల్ వచ్చేసి ఒక పర్ఫ్యూమ్ టైప్లో స్మెల్ పెట్టి. ఇది కూడా బయట సిటీ వచ్చేసి ఇది లుక్ మాట, బయట సిటీ లుక్ చాలా బాగుందండి యాక్చువల్లీ. కర్టన్స్ క్లోజ్ చేసేద్దాం. అదండి హోటల్ మాట, అద్భుత, మామూలుగా లేదు. ఇంకా ఇక్కడ ఏదో డోర్లు ఉన్నాయండి, అందరు చూడలేదు. ఇదేంటిది? ఐస్ పెట్టుకోనికి కావాలంటే ఆర్డర్ ఇస్తే వస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మాట, ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇచ్చాడు, వాటర్ బాటిల్స్ ఇచ్చాడు. టీసీ అన్నీ మామూలే. ఇంకా ఇవి వచ్చేసి హర్మాస్ గ్లాసెస్ మాట. పగిలే అంటే మనకు పగిలిపోద్ది, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం బస్సు ఉందండి. ఇదిగోండి మీకు కాన్ఫరెన్స్ చూపిస్తున్నాను. డాక్టర్గా నేను అటెండ్ అయ్యాను అనమాట. అది నా సీట్ అది. సో చూసారుగా, ఇందులో రకరకాల ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారండి. ఒక్క డాక్టర్ సంబంధించిందే కాదు, ఇది హార్వెస్టింగ్ గురించి కానీ, అది అగ్రికల్చర్ గురించి కానీ, మందుల తయారీ కానీ, అక్కడ మొత్తం రోబాటిక్స్ కానీ, ఇట్లా అన్నిటికీ సంబంధించిన అన్ని. మాస్క్ ఇంకా పెట్టుకున్నాను. అదిగోండి వచ్చేసారి లీడర్స్ చాలామంది వస్తున్నారు. వాళ్ళని ఇంకా సెక్యూరిటీ నుంచి తీసుకొస్తున్నారు అనమాట. యాక్చువల్లీ ఇదంతా బోరింగ్ ఉంటుందండి. నేను అసలు అటెండ్ అవుతామంటే నాకు చాలా చిరాకు అసలు ఇలాంటి మీటింగ్స్. కాకపోతే ఏంటంటే నేను వీళ్ళకి సంబంధించిన వాడిని కాబట్టి తప్పదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అనమాట. ఇదండి నేను చేసేది. యాక్చువల్లీ దీని గురించి ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటాను అనమాట, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సో ఈ ట్రావెల్ అయ్యే టైంలో వీడియోలు తీస్తూ ఉంటారు. అదేనండి, దాని తప్ప ఇంకేం లేదు. చాలామంది అడిగారు, నువ్వు డాక్టర్ కదా, ఎంత టైం ఎలా తీసుకుంటున్నావు, ఎలా ట్రావెల్ చేసేస్తున్నావు అని. ఇదేనండి, జస్ట్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం, కొన్నిసార్లు ఇది R&D సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్లేస్కి వెళ్ళడం, ఇంకా దానికి సంబంధించిన దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానండి చాలా వరకు. ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ మాట, గవర్నమెంట్ తరపునే వర్క్ చేస్తున్నాను. సో యాజ్ అ డాక్టర్గా వెళ్తూ ఉంటాను. సో వెళ్ళిన ప్రతి చోట నేను వీడియోస్ తీస్తూ ఉంటాను, వీడియోస్లో ఉంటాను అనమాట. అంతేనండి, నా లైఫ్ అలా మీతో షేర్ చేసుకుందామని. ఇదిగోండి ఇది బెడ్ ఉంది చూడండి, అది కూడా రోబాటిక్ మాట సంబంధించింది. ఏంటంటే హాస్పిటల్లో ఇప్పుడు రిప్లేస్ చేస్తున్నారు అనమాట ఈ బెడ్ని. ఏంటంటే మన కంఫర్ట్కి సంబంధించినట్టు, ఒక కామా పేషెంట్లకి వాళ్ళకి సంబంధించినట్టు పనిచేస్తుంది అన్నమాట. అదే వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నట్టు. ఆ గూగుల్ ఇవన్నీ మాట, అవన్నీ ఇప్పుడు ఇన్ని రోబాటిక్స్ మాట. ఇప్పుడు చూడండి, ఇదిగో మన ఇదేమంటారు వాచ్, ఆ వాచ్ కూడా దానికి సంబంధించింది అన్నమాట. బాడీకి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా ఇంకా అవన్నీ ముందే చెప్పేస్తుంది అన్నమాట వాచ్. ఇవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్ మాట చైనాలో. ఇదిగోండి ఈయన ఎవరో మీకు తెలుసు కదా, ఇంకా దాని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదులేండి. అదండి కాన్ఫరెన్స్ అది ఇది. ఇప్పుడు మనం వచ్చేసి ఆ హాస్పిటల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ హాస్పిటల్లోనే నా రీసెర్చ్ అంతా అనాలిసిస్ మొత్తం అంతా ఇక్కడ అవుతూ ఉంటుంది.
జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ అటు ఈ టైం కాదండి. ఇప్పుడు లీడర్స్ అందరూ వచ్చారు చూడండి, రెడ్ కలర్ వేసుకొచ్చారు చూడండి, వీళ్ళందరూ ఆపేస్తున్నారు బయట. నార్మల్గా ఉన్న పేషెంట్స్ లోపల రానివ్వట్లేదు ప్రస్తుతానికి, కొంతమంది మాత్రమే రాణిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు లీడర్స్ వచ్చారన్నమాట. దాని గురించి ఇగోండి ఏయో చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించిన నేను దీనికి సంబంధించిన రీసెర్చ్ కాదుండో, కాకపోతే చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అలాగా ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అంతే, దాని మించి ఏం లేదు. ఇది మామూలుగా అయితే నేను ఈ ఏరియాకి రాను నార్మల్గా, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్, కప్ థెరపీ, ఇంకా మన అదే వెస్ట్రన్ మెడిసిన్ ఇవన్నీ కలిపి ఇక్కడ రీసెర్చ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి వాళ్ళ ఇది లెగ్ సంబంధించింది మాట. అంటే కొంతమందికి కాళ్ళ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యాధులు వస్తూ ఉంటాయి చూడండి, దానికి సంబంధించింది మాట. ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిసారి వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారన్నమాట. ఇదేమో కప్ థెరపీ మాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్రీట్మెంట్ గురించే వస్తారండి పేషెంట్స్. అంటే అప్పుడు దాకా తెలియని కొత్త ఏమంటారు డ్రగ్ టెస్టింగ్ ఇవన్నీ ఇక్కడ అవుతాయి అన్నమాట, ఈ ఏరియాలోనే అవుతాయి. సో ఏంటంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి ఇక్కడ చైనాలోనే. ఇంకోండి జనాలు ఏమీ లేరు చూసారా. ఇంకా అంటే ఇక్కడ అంటే రీసెర్చ్కి సంబంధించింది కదండి. సో జనాలు ఓకుమ్మడిగా ఉండడం ఇలాంటివి మాత్రం ఉండవండి, ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇదిగో ఇక్కడ అన్ని హాస్పిటల్ అనమాట సంబంధించినవి, అన్ని హాస్పిటల్సే. ఒక చోటనేమో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇంకో చోటనేమో ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంకో చోటనేమో రకరకాలు ఇలా ఉంటాయి అన్నమాట. మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను ఇక్కడికి. ఇదిగోండి ఇది వచ్చి లోపలికి. ఇక్కడ అసలు ఫోను కెమెరాలు అసలు ఎలౌడ్ కాదండి. మరి నువ్వేదో తీసావంటారు, కొంచెం అదే వాళ్ళు అడిగి తీసానండి పర్మిషన్ తీసుకుని, లేదంటే తీనేవారు. ఇదంతా చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించింది అన్నమాట. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట అండి, మొత్తం వుడ్తో తయారు చేసింది ఆ ప్లేస్ వచ్చేసి చాలా హై క్వాలిటీ. అదిగోండి ఇదే ఇక్కడ ఏంటంటే పీస్గా ఏదో చేస్తారంట, మరి మెడిసిన్ గురించి తెలియదు, అంత ఐడియా లేదు. ఇవన్నీ ఇక్కడ వీళ్ళ సర్టిఫికెట్స్ మాట. ఇక్కడ చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకున్న సర్టిఫికెట్స్ మాట. చూసారు జనాలు ఎలా ఉన్నాయి, ఎవరు లేరు కదా, అలాగే ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు నార్మల్గా తీసుకోవచ్చండి, లేదా వాలంటీర్గా వచ్చి కొత్త డ్రగ్స్ టెస్ట్ చేయించుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఏదన్నా కొత్త ఏమైనా టెస్టింగ్లు అయితే వాళ్ళు గవర్నమెంట్ చాలా మనీ పే చేస్తుందండి, మామూలుగా కాదు. ఇదిగోండి చూసారుగా ఇక్కడ ఇవన్నీ ట్రీట్మెంట్కి సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ కూర్చొని ఉంటారు కొంతమంది టెస్టింగ్కి. ఇంకా లోపల ఇవ్వండి ఇవన్నీ ఏంటంటే ఇక మనిషి అలా పడుకున్న తర్వాత ఇంకా స్పా టైప్లో ఉంటుంది అన్నమాట. ఆ కింద నుంచి ఏయో స్మోకులు పెట్టడం, మొన్న అప్పుడు ఒక ట్రెడిషనల్ వీడియోలో చూపించాను చూడండి అలా. ఇది హెయిర్ కూడా అది ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది అన్నమాట, లోపల తల పెట్టేసి అలా పెట్టగానే. ఇంక ఇది చైనీస్ ట్రెడిషనల్ టీ. ఇక్కడ లోపల ఇలాగా మసాజులు ఇవన్నీ ఇప్పుడే కొంతమందికి అయ్యాయండి. మనం అవి చేస్తున్నప్పుడు వీడియోలు మాత్రం తీయకూడదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏమంటారు పర్సనల్ వీడియోస్ కదా, మనం బయట పెట్టకూడదు. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ట్రెడిషనల్ మెడిసిన్స్కి గవర్నమెంట్కి సంబంధించి కాబట్టి చాలా చీపే తీసుకుంటారండి, ఎక్స్పెన్సివ్ అసలు తీసుకోరు. కాకపోతే కొంతవరకు అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది కొన్ని ట్రీట్మెంట్స్ అయితే. ఇదైతే లెగ్స్ మాట. లెగ్స్ అందులో వేస్తే అక్కడ మసాజ్ మిషన్ స్టార్ట్ అవుతుంది, లోపల స్టార్ట్ అవుతుందో పాటు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. చాలా కంఫర్ట్ ఉంటుందండి, మామూలుగా కాదు చెప్తున్నాను కదా, చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇంకా వీళ్ళని అడుగుతున్నారు అనమాట ఇంకా ఏమేమి దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ ట్రీట్మెంట్కి సంబంధించింది. అదిగోండి అది వచ్చేసి పైనుంచి ఒక సక్కింగ్ పంపులు అన్నమాట, మన బ్యాక్ మీద పెట్టి లోపల ఉన్న బ్లడ్ని సక్ చేస్తారండి. మీరు అనుకోవచ్చు బ్లడ్ సక్ చేయడం ఏంటంటే వీళ్ళ చైనీస్ ట్రెడిషన్ ప్రకారం ట్రెడిషనల్ మెడిసిన్ వచ్చి 2 టైప్ అండి. ఒకటి కోల్డ్ మెడిసిన్, 2 హాట్ మెడిసిన్. బాడీలో కోల్డ్ ప్రాబ్లం అయితే హాట్ ఇస్తారు, హాట్ ప్రాబ్లం అయితే కోల్డ్ ఇస్తారు. అది చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ మెయిన్, హాట్ టు కోల్డ్. అదిగోండి సో అవి కొన్నిసార్లు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం వెయిన్స్లో బ్లడ్ స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఆ స్ట్రక్ అయిన బ్లడ్ని వీళ్ళు బయటికి క్లాట్ అయిన బ్లడ్ని బయటికి తీసేస్తారు. అంటే చెడు బ్లడ్ ఉంటుంది చూడండి, దాన్ని బయటికి తీసేస్తారు సక్కింగ్ పంపుతారు. సో అది దానివల్ల ప్రివెన్షన్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఫ్యూచర్ హార్ట్ అటాక్స్ కానీ వాటికి కానీ వీటికి కానీ ప్రివెన్షన్ ఉంటుంది. ఈ లోపలికి అసలు రానివ్వరండి. మనకి నిజంగా కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఇలా వాళ్ళు నా చేత వాళ్ళు లోపలికి రానిచ్చి తన షోల్డర్ మీద బ్యాచ్ చూసారా, గవర్నమెంట్కి సంబంధించిన బ్యాచ్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి లోపల మెడిసిన్ వేసి ఇంకా పడుకుంటారు అన్నమాట. పడుకుంటే వాళ్ళకి 2 అవర్స్ 3 అవర్స్ లోపల ఉంటుంది. వాటర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుందండి, టెంపరేచర్ అంతా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇదిగోండి కొన్ని బెడ్స్. ఇక్కడ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి సంబంధించిన టెస్టింగ్ ఇక్కడ అవుతూ ఉంటుంది. టెస్టింగ్తో పాటు మామూలుగా క్లయింట్స్ వచ్చి చేయించుకోవచ్చు అండి. టెస్టింగ్ మెడిసిన్ వేరు, వాళ్ళ క్లయింట్స్ వాళ్ళే వచ్చి చేయించుకున్నది కూడా వేరు. సో ఇక్కడ రెండు వేరేగా దొరుకుతాయి అన్నమాట. కానీ చూసారు ఎలా ఉందో, బిల్డింగ్ మాత్రం చాలా హైలైట్ ఉంది బాబు, చాలా పెద్దది, మామూలుగా కాదు. సో ఇక్కడ ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చాక భలే అనిపించిందండి నిజంగా.
మీకైతే ఏమనిపించిందండి కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండోయ్. ఎలా అనిపించిందండి? మొత్తానికైతే చేసిన మెషిన్ చూపించేశాను. నేను చేస్తున్న జాబ్ కూడా చూపించాను. ఇదండి, నేను డాక్టర్గానే కాకుండా ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పనిగా గవర్నమెంట్తో పనిచేస్తున్నాను అనమాట. ఇది నా మెయిన్ జాబ్ వచ్చేసి. సో గాయ్స్, మళ్ళీ ఏమన్నా మీకు నచ్చితే కింద కామెంట్స్ చెప్పండి. సో వీడియో ఎలా అనిపించిందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్ వస్తున్నానా బాబు. జై హింద్, బాయ్ బాయ్.